వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు మనము ఏదైతే భారత ఎన్నికల సంఘం ఉంటుందో దాని గురించి మనము ఈ టాపిక్లో డిస్కస్ చేయబోతూ ఉన్నాము. ఈ యొక్క భారత ఎన్నికల సంఘం అనేది అసలు ఎందుకు న్యూస్లో ఉంది అంటే 2 రోజుల క్రితము పార్లమెంట్లోని విపక్ష పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అనేటువంటి ఒక సంతకాలు అనేది స్వీకరించడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఈ యొక్క భారత ఎన్నికల సంఘం అనేది న్యూస్లో ఉంది. ఈ టాపిక్లో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాము అంటే భారత ఎన్నికల సంఘం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు, ఆ యొక్క కమిషన్ అనేది ఎలా ఉంటుంది, ఎంతమంది మెంబర్స్ ఉంటారు, ఆ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయాలి అంటే ఎటువంటి ప్రాసెస్ అనేది ఉంటుంది, అవన్నీ కూడా ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాము. కమింగ్ టు ది భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఒకసారి మనం టాపిక్లో కనుక వెళ్ళినట్టయితే భారత ఎన్నికల సంఘము ఒక స్వాతంత్ర రాజ్యాంగ సంస్థ. ఈ యొక్క భారత ఎన్నికల సంఘం ఏదైతే ఉంటుందో అది ఒక స్వాతంత్ర మరియు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఏ నిర్ణయాలు కూడా ఎవరికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోదు, ఆ నిర్ణయాలన్నీ కూడా స్వాతంత్రంగానే తీసుకుంటూ ఉంటుంది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారము 1950లో స్థాపించబడింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారము 1950లో ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది. దేశంలో స్వేచ్ఛాయుత మరియు నిష్పక్షపాత ఎన్నికలను నిర్వహించడం దీనికి ప్రధాన బాధ్యత. భారతదేశంలో లోక్సభ ఎలక్షన్స్ కానీ, రాష్ట్రాల యొక్క శాసనసభ ఎలక్షన్స్ కానీ, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కానీ, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాని నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా స్వేచ్ఛాయుత మరియు నిష్పక్షపాతమైనటువంటి ధోరణిలో ఎలక్షన్స్ అన్నీ నడవాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది నిర్వహిస్తూ ఉంటుంది. ఈ సంఘంలో ముఖ్య ఎన్నికల ఎలక్షన్ కమిషనర్తో పాటుగా ఇంకో 2 ఎలక్షన్ కమిషనర్ అనేవారు ఉంటారు. మొత్తంగా ఈ యొక్క బాడీ అనేది 1+2గా ఎలక్షన్ కమిషన్ బాడీ అనేది ఉంటుంది. చారిత్రక నేపథ్యం, భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న స్థాపించబడింది. ఇక భారత ఎన్నికల సంఘాన్ని 1950లో జనవరి 25న స్థాపించబడ్డారు. ప్రారంభంలో ఇది ఒకే ఒక్క సభ్యుడు ఉన్న సంస్థగా వస్తూ ఉంది. భారతదేశపు మొదటి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్. ఎవరైతే భారతదేశ ఎన్నికల సంఘానికి మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తి సుకుమార్ సేన్. ఈయన 1951, 52లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్వహించినటువంటి వ్యక్తి ఈ యొక్క సుకుమార్ సేన్. ఒకసారి మనము ఎన్నికల సంఘం విస్తరణ కనుక చూసినట్టయితే 1989లో 2 అదనపు ఎన్నికల కమిషనర్లు నియమించబడ్డారు. ఏదైతే 1989 వరకు కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అనేది ఓన్లీ ఒక్క సభ్యుడితో మాత్రమే విధులు అనేది నిర్వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత 1989లో ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ని ఇంకొక 2 అదనపు కమిషనర్లు యాడ్ చేస్తూ మొత్తము 1+2 బాడీగా దీన్ని రూపుమాపడం జరిగింది. 1993 నుండి ఎన్నికల సంఘం బహుసభ్యుల సంస్థగా పనిచేస్తూ వస్తుంది. 1993 నుండి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది మెంబర్ బాడీగా పనిచేస్తూ వచ్చింది. అన్ని ఎన్నికల కమిషనర్లకు సమానమైన నిర్ణయాధికారాలు ఉంటాయి. 1+2 ఏదైతే మనం చెప్పుకున్నామో 3 ఎలక్షన్ కమిషనర్లకు కూడా సమానమైనటువంటి అధికారాలు ఉంటాయి. అయితే ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉంటారో ఆయన ఈ యొక్క కమిషన్కి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉంటారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 క్లాస్ 5 అనేది ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క పోస్ట్కి భద్రతను చేకూరుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని తీసివేయడము ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ వల్ల కాదు. ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని తీసివేయాలి అంటే ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ఒకసారి మనము ఈ యొక్క తొలగింపుకు కారణాలు కనుక చూసినట్టయితే ముఖ్య ఎన్నికల కమిషనర్ ఒక కింది కారణాలతో తొలగించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ప్రూవ్డ్ మిస్బిహేవియర్, ఏదైతే ఆయన పదవిలో ఉన్నంత కాలం కూడా ఎటువంటి మిస్బిహేవియర్ కనుక చేసినటువంటి ఆధారాలు కనుక రుజువైతే ఆయన్ని తొలగించేటువంటి హక్కు ఉంటుంది. దాంతోపాటుగా ఆయన ఆ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏదైతే ఉంటుందో ఆ పోస్టుకి అసమర్థుడు లేదా అనర్హుడు అనేటువంటి ఒక రుజువు కనుక అయినట్టయితే ఆయన్ని తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కారణాలు ఏదైతే జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాను తొలగించడానికి వర్తించే కారణాలతో సమానంగా ఉంటాయి. అందువల్ల
ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా మరియు జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్టు ఈ ఇద్దరు పోస్టులను కూడా తొలగించేటువంటి ప్రక్రియ దాదాపుగా సమానంగా ఉంటుంది. తొలగింపు విధానం కనుక ఒకసారి మనం చూసినట్టయితే తొలగింపు కోసము ఒక తీర్మానము పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. ఆ తీర్మానాన్ని లోక్సభ మరియు రాజ్యసభలో రెండు ఆమోదించాలి. లోక్సభ ఆమోదించాలి ఆ తీర్మానాన్ని, దాంతోపాటుగా రాజ్యసభ కూడా ఆ యొక్క తీర్మానాన్ని ఆమోదించాలి. దీనికి ప్రత్యేక మెజార్టీ అనేది అవసరమవుతూ ఉంటుంది. ఆమోదం వచ్చిన తర్వాత ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారో ఆ యొక్క తీర్మానానికి ఆమోదం తెలుపుతూ ఉంటారు. ప్రత్యేక మెజార్టీ అవసరం అనుకున్నాం కదా, ఆ ప్రత్యేక మెజార్టీ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాము. సభ యొక్క మొత్తం సభ్యులు మెజార్టీ అనేది ఈ యొక్క తీర్మానానికి ఉండాలి. అలాగే హాజరే ఓటు వేసిన సభ్యుల్లో 2/3 వంతు 2/3 వంతు సభ్యులు ఈ యొక్క తీర్మానానికి ఆమోదించాలి. లోక్సభలో మరియు రాజ్యసభలో రెండిట్లో కూడా 2/3 ఈ యొక్క ఆ తీర్మానానికి బలపరుస్తూ ఈ యొక్క ఓటు అనేది వేస్తూ ఉండాలి. ఈ విధానం వల్ల, ఈ పై కారణాల వల్ల ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాలోని ముఖ్య ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉంటారో, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉంటారో తొలగించేటువంటి ప్రక్రియ చాలా కఠినంగా మరియు అరుదుగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే పై కారణాల వల్ల ఇవన్నీ జరగడము చాలా అసాధ్యం కావున ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో ఆయన తొలగింపు ప్రక్రియ చాలా కఠినంగా మరియు చాలా అరుదుగా జరిగేటువంటి ప్రక్రియ. ఒకసారి మనము చారిత్రక ప్రాముఖ్యత మరియు ఉదాహరణలు కనుక చూసినట్టయితే భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ముఖ్య ఎన్నికల కమిషనర్ని కూడా తొలగించబడలేదు. భారతదేశంలో ఇప్పటి వరకు కూడా 1947, 1950 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్య ఎన్నికల కమిషనర్ని తొలగించబడలేదు. ఒకవేళ ఆ తొలగింపు అనేది జరిగిందనుకోండి, అప్పుడున్నటువంటి రూలింగ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ అనేది కూడా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఆ పార్లమెంట్లో ఏదైతే లోక్సభలో రాజ్యసభలో ఆ పార్టీకి సరైనటువంటి బలం లేదని రుజువు అవుతుంది. కాబట్టి సో అప్పుడు ఆ పార్టీ కూడా, ఆ గవర్నమెంట్ కూడా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సన్నివేశాలు ఎప్పుడూ కూడా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఈ యొక్క ఎన్నికల కమిషనర్ ఏదైతే చరిత్రలో మొత్తం కూడా కొంతమంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు ఆ యొక్క పోస్టుని ఇంకా బలపరుస్తూ వచ్చారు. అందుట్లో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే టిఎన్ శేషన్. ఈయన 1990 నుండి 1996 వరకు ఎన్నికల సంస్కరణలు బలపరిచినటువంటి ప్రముఖ ముఖ్య ఎన్నికల కమిషనర్. ఈ యొక్క టిఎన్ శేషన్ ఎవరైతే ఉంటారో ఆయన యొక్క పదవీ కాలం అంతా కూడా ఆ టైంలో జరిగినటువంటి నిర్ణయాలు, ఆ టైంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దాని యొక్క స్వాతంత్రను నిర్ధారిస్తూ వచ్చాయి. ఒకసారి ఈ టాపిక్కి కనుక మనం కంక్లూజన్ కనుక వచ్చినట్టయితే కఠినమైన తొలగింపు విధానము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను స్వాతంత్రతను రక్షిస్తూ వచ్చింది. ఏదైతే ఈ యొక్క కఠినమైనటువంటి తొలగింపు ప్రక్రియ ఏదైతే ఉంటుందో దానివల్ల ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క సంస్థ యొక్క కమిషన్ యొక్క స్వాతంత్రతను రక్షిస్తూ వచ్చింది. ఇది ఎన్నికల నిర్వహణలో రాజకీయ జోక్యాన్ని నివారిస్తూ వచ్చింది. దీనివల్ల ఈ యొక్క ఎన్నికల నిర్వహణ ఏదైతే ఉంటుందో దాంట్లో రాజకీయ జోక్యాన్ని నివారిస్తూ వచ్చింది. ఈ ప్రక్రియలన్నీ కూడా భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం ఏదైతే ఉంటుందో దాన్ని మరింత బలోపేతం చేస్తూ వచ్చాయి ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ.